నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గన్నవరం ప్రభుత్వ స్థలంలో ఆక్రమణ తొలగింపు, మాజీ ఎమ్మెల్యే అంజుడుపై చర్యలు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు హైవేలో స్కూల్ బస్ ప్రమాదం, క్లీనర్ మృతి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు స్కూల్ బస్సు ప్రమాదం, 5 మందికి గాయాలు. ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి పాపనాశనంలో నక్కల వ్యాపారస్తులపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దౌర్జన్యం. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ, 9 మంది అరెస్ట్. ఇస్రో యొక్క జీశాట్ L2 ఉపగ్రహం విజయవంతంగా లాంచ్. బాపట్ల ఎస్టీల అభివృద్ధి కోసం జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి చర్యలు. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో నగచర్లో సామాజిక కార్యకర్తలపై పోలీసులు చర్యలు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ గన్నవరం పట్టణ శివారులో మాజీ ఎమ్మెల్యే వంశీ అంజరుడు వైకాపా నాయకుడు గొంది పరందామయ్య ఆక్రమించిన ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ, CRDA, పంచాయతీరాజ్ శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. ఈ స్థలాన్ని గత కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తున్న నేపథ్యంలో అధికారులు తెల్లవారుజామున 6 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్వే అనంతరం పోలీసు సర్వేలో ప్రొక్లైన్లతో కూలీల సహాయంతో ఆక్రమణను తొలగించారు. తణుకు హైవే డిమార్ట్ వద్ద KKR స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ క్లీనర్ మేడం ప్రవీణ్ దుర్మరణం చెందాడు. బస్సు తణుకు నుంచి ముక్కామల విద్యార్థులు ఎక్కించేందుకు వెళ్తుండగా లిఫ్ట్ అడిగిన ప్రవీణ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ మరో క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జిల్లా బిజినేపల్లి మండలం కొట్టెం గ్రామ శివారులో ఈరోజు ఉదయం స్కూల్ బస్సు అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొని పంట పొలంలోకి దూసుకెళ్లింది. బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా ఈ ప్రమాదంలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తిరుమల పాపనాశనంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నక్కల వ్యాపారస్తుల షాపులను ధ్వంసమైన అభ్యంతరాలు మొదలయ్యాయి. గత 40 సంవత్సరాలుగా ఈ వ్యాపారస్తులు జీవనోపాధి కోసం వ్యాపారం చేస్తుండగా కొంతమంది నాయకుల ప్రేరణతో వీరి షాపులు చేయబడినట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలు తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయని, సామాజిక మరియు ప్రభుత్వ సహాయం లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరిట 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న మహమ్మద్ షకీల్ అహ్మద్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అల్లంకు బదులు సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మహమ్మద్ షకీల్ అహ్మద్తో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా పనిచేసినప్పుడు ట్రైబల్ ని అతి సమీపంగా చూడడం, వాళ్ళ ఆధార్ కార్డులు, రేషన్ ఆర్థిక పరిస్థితిని, పేదరికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం. శ్రీశైలం ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు మరి PVTGs పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ భారతదేశంలోని మారుమూల గ్రామాలకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఇస్రోకి చెందిన ప్రతిష్టాత్మకమైన జీశాట్ L2 ఉపగ్రహం సోమవారం అర్ధరాత్రి స్పేస్ Xకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపబడింది. తెలంగాణలోని లక్షల పార్క్ పెండింగ్ కోసం వెళ్లిన సామాజిక కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. POW ఇప్పుడు చాలా మంది మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు కూడా గ్రామస్తులు కలవనీయకుండా అడ్డుకున్నారు. 100 మంది పోలీసులు గ్రామాల్లోకి సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.